నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. 2 సెట్లు నామినేషన్ వేయడం జరిగింది. నిజానికి ఇవాళ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి ఉన్నటువంటి ప్రజాదరణ చూస్తే ఎన్ని వేల మంది ఈ కార్యక్రమంలో ఊరేగింపుగా పాల్గొనాలని అనుకున్నారో మనందరికీ తెలిసిందే. భారీ ఎత్తున ఆ కార్యక్రమం జరిగేదానికి అవకాశం లేకుండా ఎన్నికల సంఘం వారు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి కుదరదనేటువంటి నిబంధన పెట్టారు. దానివల్ల నియోజకవర్గంలోని జన సైనికులందరూ కూడా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నిబంధనల్ని పాటించాలనేటువంటి ఆలోచనతో మేము ఇచ్చినటువంటి పిలుపుకి లోబడి అందరూ కూడా సంయమనం పాటించి ఎవరో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు రాలేదు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారందరూ చాలా పెద్ద ఎత్తున వద్దామని అనుకున్నప్పటికీ ఒక చిన్న మాటతోటి వద్దు అని చెప్పిన తర్వాత వారందరూ ఆగారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు అతి సామాన్యంగా వచ్చారు. యువతలో కొంత నిరుత్సాహంగా ఉన్నారంటారా ఈ విషయం మీద? నిరుత్సాహం ఏమి ఉండదు కానండి, అంతిమ లక్ష్యం మాత్రం గెలుపు మాది. ఆ గెలుపు సాధిస్తామనేటువంటి నమ్మకం నియోజకవర్గంలోని ప్రతి జన సైనికుడికి ఉంది, ప్రతి అభిమానికి ఉంది, ప్రజానీకంలో ఎక్కువ శాతం మంది జనాభాకి ఉంది. కాబట్టి అంతిమంగా లభించేటువంటి సంతృప్తి ముందు ఇవన్నీ చాలా చిన్న విషయాలు అవుతాయి. కాబట్టి అంతిమంగా మనం ఎన్నికల్లో రేపు ఏప్రిల్ 11వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో అఖండ మెజారిటీతోటి విజయం సాధించాలనేటువంటి ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. దానికి ఇలాంటి చిన్న చిన్నవి ఒక ఇబ్బందులుగా అనిపించినా కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళి విజయదుందుబి మోగించడానికి అందరం ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో వాళ్ళ నుంచి పనిచేస్తాం. నామినేషన్ ప్రక్రియ అనేది సాంకేతికంగా చాలా అవసరమైన కార్యక్రమం కనుక అది మనం ఇవాళ చాలా సాధారణంగా ప్రశాంతంగా చేయడం జరిగింది. ఇవాళ నుంచి మనం కార్యక్రమాలను వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రచారాన్ని ముందు ప్రారంభించారు. అయితే ఇప్పుడు నామినేషన్ పూర్తయిన తర్వాత రేపటి నుంచి ప్రచారం ఎలా ఉన్నాయి, అనుమతులు తీసుకున్నారా? ఆ ప్రచారం ఎలా ఉండబోతుంది? ఇంతకుముందు జరిగిన ప్రచారం ఇప్పటికే ప్రజలందరిలోకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వ పటిమ, దానితో పాటు గాజు గ్లాసు గుర్తు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఇవాళ ఎక్కడెక్కడ పార్టీని మరింత బలోపేతం చేయాలి, ఎక్కడ మనం ప్రచారాన్ని ఉధృతం చేయాలి, ఎక్కడ మనకు ఉన్నటువంటి శక్తి, మాకు ఈ పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైన శక్తి యువశక్తి, దాంతోపాటు మహిళలు, ఈ రెండింటినీ కూడా ఎంత బాగా ఉపయోగించుకోవాలి, వారందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి వారి వెనకాల నిలబడి పార్టీని విజయపథాన్ని నడిపించడానికి ఏ రకమైన వ్యూహంతో వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళ నుంచి ప్రారంభమవుతాయి. భౌగోళికంగా కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని ప్లాన్ బట్టి ఆ మండలాల వారీగా డిజైన్ చేసుకున్నారా? ఇప్పటికే మా అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఒక ఆలోచన ఉంది, ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఉంది. ఈ నియోజకవర్గం యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూప స్వభావాలని అర్థం చేసుకున్న వాళ్ళమే మేము అందరం కూడా. నిజానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు కానివ్వండి, వాళ్ళ జన సైనికులుగా ఉన్నవారు కానివ్వండి, అందరికీ కూడా నియోజకవర్గం యొక్క భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు ఇవన్నీ సంపూర్ణంగా అర్థమైనటువంటి విషయాలే. వాటిని బట్టి ఎక్కడెక్కడ ఏ రకమైన వ్యూహంతో వెళ్ళాలనేటువంటి దాని మీద స్పష్టమైన అవగాహన మా అందరికీ ఉంది. దాని ప్రకారం నడుచుకుంటాం, విజయం సాధిస్తాం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సంబంధించి జనసేన అభ్యర్థి మొదటి ఘట్టం పూర్తయింది. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో అతి సామాన్యంగా వెళ్ళి 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసి వచ్చారు. ఇక తర్వాత రేపటి నుంచి ప్రచారం కూడా మరింత ముమ్మరం చేస్తూ ఉన్నారు. భౌగోళికంగా కావచ్చు, సామాజిక కోణాలు అన్ని రకాలను కూడా ఒక డిజైన్ చేసుకుని రేపొద్దు నుంచి ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తామని చెప్పి దుర్గేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయికృష్ణతో రాజేష్, 99 టీవీ, రాజమండ్రి రూరల్. Please subscribe New Waves.